ప్రైజ్ ది లార్డ్. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. మీరేమి చేసినాను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులే ఉన్నారు. ఈ ప్రపంచంలో మనం ఎవరైనా మెప్పు కోసం పనిచేస్తూ ఉంటాం. మన రోజువారీ పనులు చేసేటప్పుడు మనుషుల కోసం కాదు అని దేవుని మెప్పు కోసం చేయాలి. దేవుని కోసం పనిచేసే మనస్తత్వం కలిగి ఉంటే చాలా సాధారణ పనులు కూడా ఆరాధన మరియు సేవ చర్యలుగా మారుతాయి. మనం ఏది చేసినా లోకానుసారంగా కాదు కానీ ఆత్మీయానుసారంగా చేయాలి. బైబిల్ గ్రంథంలో నోవాహుని దేవుడు ఒక పెద్ద ఓడ కట్టమని చెప్పినప్పుడు చుట్టూ ఉన్న వారంతా నవ్వారు. కానీ ఆయన ఎవరి మాటలకి లొంగిపోకుండా దేవుడు తనకు చెప్పిన పని చేశాడు. దేవుని మాటల్ని విశ్వసించాడు. భూమి మీద 150 రోజుల వరకు నీళ్లు వ్యాపించి ఉన్నాయి. నోవాహు అతని ఓడలో ఉన్న ప్రాణాలు మాత్రమే జీవించాయి. ఆయన తరం వారు నిలిచారు. మనం దేవుని కోసం నిలబడినప్పుడు ఆయన వారసులంగా అవుతాం. ఆమేన్.